మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు జేవి చైతన్యను పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి మున్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. దానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు, కానీ అతని నుండి విడిపోయి సోలోగా ఉంటుంది. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు అయిన నిహారిక కొణిదెల యాంకర్గా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్లో నటించింది. ఇక పెద్దల సమక్షంలో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. క్యూట్ కపుల్స్లో వీరు ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఎంతో అన్యోన్యంగా మొదట్లో కనిపించినా ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. అనుకోకుండా సైలెంట్గా విడాకులు తీసుకొని షాక్ ఇచ్చారు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా చాలా కంగారు పడిపోయారు. వీరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. నిహారిక గతంలో పాడ్కాస్ట్లో తన విడాకుల గురించి చెప్పుకొచ్చింది. విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరని వెల్లడించింది. అది కూడా ఎంతో గ్రాండ్గా లక్షల కోట్లు ఖర్చు పెట్టి అసలే సెలబ్రేషన్స్ చేయరని పాడ్కాస్ట్లో పేర్కొంది. అయితే నిహారిక మాటలు వైరల్ కావడంతో జొన్నలగడ్డ చైతన్య స్పందించాడు. విడాకులు రెండు మనుషుల మధ్య విషయం, దాన్ని పబ్లిక్గా మాట్లాడకూడదని లా పాయింట్స్ మాట్లాడాడు. తన రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. తనకు పిల్లలంటే ఇష్టం, పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. ప్రేమ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే లేదన్న నిహారిక, ఒక రిలేషన్షిప్ వర్కౌట్ కాలేదు అంటే ఎన్నో కారణాలుంటాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రెండో పెళ్లి అయితే తప్పకుండా చేసుకుంటాను, అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక నిహారిక కొణిదెల రెండో పెళ్లిపై మాట్లాడిన తర్వాత చైతన్య జేవి ఓ ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేశాడు. ఆ నోట్ ఖచ్చితంగా నిహారిక కోసమే అని అన్నారు నెటిజన్స్. ఆ నోట్లో సుదీర్ఘ కవిత లాంటి పదాలను పోస్ట్ చేశాడు. అందులో విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, మీరు నీటి అడుగున ఉన్నప్పుడు మీరు అనుభవించే నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి మిమ్మల్ని ఆవరించే నిశ్శబ్దం, చప్పట్లు కొట్టే ముందు ప్రదర్శన ముగింపులో నిశ్శబ్దం అంటూ రాసుకువచ్చాడు. మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు నిశ్శబ్దం, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలో మీరు కోరుకునే నిశ్శబ్దం, నిశ్శబ్దం మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుండి వేరు చేస్తుంది. మీ భౌతిక రూపం నుండి విముక్తి పొందండి, మరియు అదే నిశ్శబ్దం భగవంతుడికి ఒక మాధ్యమం మీరు కనుగొంటారు అని జేవి చైతన్య రాసుకువచ్చాడు. ఇక ఇలా ఉంటే ఇటీవల మెగా కుటుంబానికి వరుస పెట్టి అన్ని శుభాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ నటించిన RRR చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్లో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాగా RRR నిలవగా రామ్ చరణ్ కెరీర్స్ శిఖరాగ్రాన్ని చేరింది. నాటి నుంచి ఆయన గ్లోబల్ స్టార్గా మారిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్లకు చిరంజీవి సోదరుడు నాగబాబు ఇంట్లో పెళ్లి బజాలు మోగాయి. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ తన సహనటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవిని భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 10 ఏళ్ల నిరీక్షణకు పుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా అన్ని రకాలుగా మెగా ఫ్యామిలీకి మంచి సమయం నడుస్తుండగా అలాంటి మంచి తనకు జరగాలని తాపత్రయపడుతున్నారు నాగబాబు కుమార్తె నిహారిక. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో ఆమె నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్లు, డాక్యుమెంట్లు నిర్మిస్తున్నారు. అలాంటిది ఫస్ట్ టైం నిహారిక కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను నిర్మించారు. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 9న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిహారిక మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నయ్య వరుణ్ తేజ్ తనకు సపోర్ట్గా ఉంటాడని, అందరూ బాగుండాలనుకునే మా బావ సాయి తేజ్ ఈ వేదికపై ఉండటం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాలో సీనియర్ నటులను తీసుకుందామని అనుకున్నామని, కానీ ప్రతిభ గల 15 మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశామని నిహారిక చెప్పారు. ఈ ఏడాది మా కుటుంబానికి అద్భుతంగా ఉందని, తాను నిర్మాతగా తొలిసారిగా ఈ సినిమాతో వస్తున్నానని, అదే ఊపుతో హిట్ చేసేయండ్రా ప్లీజ్ అంటూ నిహారిక ప్రేక్షకులను కోరింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నిహారికకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని దీవిస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో నిహారిక ఫాదర్ నాగబాబు కూడా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ నిహారిక పరువు తీశాడు. ఆమె చిన్నప్పుడు చేసిన పని బయటపెట్టి షాక్ ఇచ్చాడు. ఇక్కడ ఎవడి సెల్ఫ్ డబ్బా వాడే కొట్టుకోవాలని, అందరూ అదే చేస్తున్నారని, తాను నిహారిక గురించి చెప్పాలని నాగబాబు ఆమె సీక్రెట్స్ బయటపెట్టాడు. మరి నిహారిక చిన్నప్పుడు ఏం చేసిందో తెలుసా? నిహారిక తన స్వీటెస్ట్ డాటర్ అని చెప్పిన నాగబాబు 3-4 ఏళ్ల ఏజ్లో ఆమె చేసిన పని గురించి చెప్పాడు.
కాస్త పెద్దగా అయింది కాబట్టి ఇండిపెండెంట్గా పడుకోమని చెప్పేవారట నాగబాబు. ఆయన భార్య పద్మ మొదట బాగానే వెళ్ళేదట. కానీ మదర్ అటు కిచెన్లోకి వెళ్ళగానే వచ్చి బెడ్లో దూరేదని, ఆ అమ్మాయికి కనిపించకుండా తన షర్ట్లోకి దూరేదని, అల్లరి బాగా చేసేదని చెప్పాడు నాగబాబు. నాగబాబు తన కూతురు గురించి పాజిటివ్గా చెప్పినా బెడ్ మ్యాటర్ రాగానే అటు నిహారిక అలాగే పక్కన ఉన్న వాళ్ళ అమ్మ పద్మ కూడా ముఖం చాడేశారు. ఫేస్కి చెయ్యి అడ్డు పెట్టుకుని సిగ్గుపడ్డారు. వారు ఇబ్బంది పడ్డా చూసేవారికి మాత్రం ఇది హిలేరియస్గా అనిపించింది, హైలైట్గా నిలిచింది. ఈ సందర్భంగా ఆడవాళ్ళ గురించి, అమ్మాయిల గురించి గొప్పగా చెప్పాడు నాగబాబు. ఇప్పుడు అన్ని రంగాల్లో ఆడవాళ్లు దూసుకుపోలని, మీకు అడ్డే లేదని, ఎవరు ఆపాలని చూసినా భయపడొద్దని, ధైర్యంగా ముందుకెళ్లాలని, తమ టాలెంట్ చూపించాలని, నటిగానే కాదు టెక్నీషియన్ విభాగంలోనూ రాణించాలని చెప్పాడు నాగబాబు. ఆడపిల్లలపై ఎవడైనా ఏదైనా చేస్తే మడత పెట్టి లోపల వేసేస్తామని వెల్లడించారు నాగబాబు. ఇక నిహారిక డి జూనియర్స్కు యాంకర్గా చేసింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్గా మారి ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీస్ అంతగా ఆడలేదు. ఆ తర్వాత చిరంజీవి సైరలను గెస్ట్గా చిన్న పాత్రలో మెరిసింది, కానీ అది కూడా ఆడలేదు. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది నిహారిక. ఇక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. 2020 డిసెంబర్ 9న వారి వివాహం జరగగా 2023 జూలైలో వారు విడిపోయారు.